హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత. శ్రీరాముడు హిందువు కాదు, అతనొక ముస్లిం అని, శ్రీరాముడికి ఇంటి పేరు లేదంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఏ సందర్భంలో అతను అటువంటి వ్యాఖ్యలు చేశారు, అసలు ఎవరు ఆ వ్యాఖ్యలు చేశారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. హిందువులు ఆరాధ్య దైవంగా భావించేటువంటి శ్రీరాముల వారి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత. అసలు శ్రీరాముడు హిందువు కాదని, అతను ఒక ముస్లిం అని, శ్రీరాముడికి ఇంటి పేరే లేదు అన్నట్లుగా ఆయన చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా దుమారం రేపుతూ ఉన్నాయి. ఏంటి సార్, ఏ సందర్భంలో అతను ఆ వ్యాఖ్యలు చేశారు? అసలు ఆ వ్యాఖ్యలు చేసినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు తరచూ ఈ మధ్యకాలంలో వినిపిస్తున్నాయి. ఎప్పుడు వినిపిస్తున్నాయి? 2014 నుంచి స్టార్ట్ అయింది ఈ వరవడి. స్టార్ట్ అయ్యి ఇప్పుడు రామాయణం, మహాభారతం, భగవద్గీత, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీళ్ళ మీద టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడటానికి కారణం ఏంటి? అసలు బీజేపీ వాళ్ళు హిందుత్వ, మేము హిందువులకి హక్కు మాదేను, మా హిందూ దేవుళ్ళు అనేటువంటి ప్రచారం వేగంగా తీసుకెళ్తున్నారు. దానికి తగ్గట్టుగా ఫలితాలు కూడా వస్తున్నాయి రాజకీయంగా. దీన్ని తట్టుకోలేనటువంటి ప్రత్యర్థులు శ్రీరాముని టార్గెట్ చేస్తున్నారు, భగవద్గీతను టార్గెట్ చేస్తున్నారు, రామాయణాన్ని టార్గెట్ చేస్తున్నారు, భాగవతాన్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ వరవడిని పోటీగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయాలంటే ఆ పార్టీ నేతలను టార్గెట్ చేయాలి కానీ, లేదా ఆ పార్టీ సిద్ధాంతాలను టార్గెట్ చేయాలి కానీ, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ శ్రీరాముడిని టార్గెట్ చేయడం ఏంటి, శ్రీరాముడి మతాన్ని టార్గెట్ చేయడం ఏంటి, ఆయన ఇంటి పేరుని టార్గెట్ చేయడం ఏంటి? అసలు సాలిడ్గా వేళ్ళని ఉపయోగించుకుంటుంది బీజేపీ. అందుకని అక్కడే ఎక్కడ గాయం తగిలిందో అక్కడే ముందేయాలి. ఆ కోణం నుంచి బహుశా ప్రత్యర్థులు అలాంటి టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు టీఎంసీ పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్ర ఆయన పేరు, ఆయన ఈ కామెంట్ చేశారు. ఏంటి? శ్రీరాముడు ముస్లిము, హిందువు కాదు. దానికి ఆయన ఉదాహరణ ఏం చెప్తున్నా అంటే, మీరు నిజంగా హిందూ అయితే శ్రీరాముడు ఆయన ఇంటి పేరు చెప్పమని చెప్పి అని అడుగుతున్నాడు. దీని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది కూడా అదే. వాళ్ళకి కావాల్సింది కన్ఫ్యూజన్. ఇప్పుడు ఒకటి రాజకీయాల్లో రెండే అంశాలు, ఒకటి కన్విన్స్ చేయటం లేదా కన్ఫ్యూజ్ చేయటం. కన్విన్స్ చేయలేని పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఉన్నారు. హిందువు, హిందుత్వ, భగవద్గీత వీటన్నిటిని బలంగా తీసుకెళ్తుంది బీజేపీ. సో అవతల పక్షం ఏం చేయాలి? కన్విన్స్ చేయాలి. వాళ్ళైతే కన్విన్స్ చేయలేరు. ఒకవేళ వాళ్ళు చెప్పినా కానీ వినే పరిస్థితి లేదు. ఎందుకంటే హిందుత్వ అనేది బీజేపీ అంటే హిందుత్వ అనే స్థాయికి వీళ్ళు తీసుకెళ్లారు. పోలరైజేషన్ జరుగుతుంది, ఓట్ పోలరైజేషన్. అంటే అతని దగ్గర ఏ ప్రామాణికంగా అతను అసలు శ్రీరాములు వారు హిందువు కాదు ముస్లిం అని చెప్తున్నారు? ఇంటి పేరు లేదని చెప్తున్నాడు. అంటే ఇంటి పేరు లేకపోతే ఇక ముస్లిమేనా? అంతే. వాళ్ళ దృష్టిలో ఏదో ఒకటి చర్చకైతే పెట్టాలి. ఇంటి పేరు లేదు కాబట్టి ముస్లిం అని అన్నాడు. చర్చ జరుగుతుంది. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఎందుకు టీఎంసీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇలాంటి ఎక్కువగా చేస్తున్నారు అని అంటే, బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ మాది పశ్చిమ బెంగాలే అన్నారు. ఇంకా ఆ రోజు నుంచి హిందూ వర్సెస్ నాన్ హిందూ అనేటువంటి పాలిటిక్స్ అక్కడ నడుస్తున్నాయి ఆ రాష్ట్రంలో. గురించి ఎక్కువగా చెప్పడం బీజేపీ వాళ్ళు, దానికి కౌంటర్గా వాళ్ళు ఇలాంటివి తీసుకురావడం ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, వాళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయంగా ఇట్టుపోయినప్పటికీ నాకు కూడా అసలు ఏంటి ఈ కామెంట్ చేసేది, దీంట్లో నిజం ఎంత అనేది నాకు కూడా సందేహం వచ్చి ఇమీడియట్గా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగా, శ్రీరాముడి ఇంటి పేరు ఏంటి అని అడిగితే నాకేం చెప్తుంది అది, ఇక్కడ శ్రీరాముడికి ప్రత్యేకంగా ఇంటి పేరు లేదు, కానీ ఆయన రఘుకులము లేదా ఇక్ష్వాకు వంశము, సూర్యవంశంకి చెందినవాడు కాబట్టి ఆయనను రాఘవ అని, తండ్రి పేరుతో దాశరథి అని, తల్లి పేరుతో కౌశల్యానందన అని పిలుస్తారు అని చెప్పి సమాధానం చెప్తుంది. ఆ తర్వాత రఘువంశీ అంటే రఘువంశానికి చెందినవాడు కాబట్టి రఘువంశీ అంటాడంట. అలాగే దశరథ పుత్ర, ఆయన దశరథ పుత్ర అంటారు. తండ్రి దశరథుడు కాబట్టి దశరథ పుత్ర అని అంటారు. కోదండరాముడు, కోదండం అనే విల్లును ధరించాడు కాబట్టి ఆయన కోదండరాముడు అని అంటారు. రామచంద్ర, ఇది కూడా ఒక పేరు. ఇక్కడ ఫైనల్గా వాళ్ళు జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ కాలంలో ఆయన ఉన్నటువంటి కాలం త్రేతాయుగం. ఈ త్రేతాయుగంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్న దాని ప్రకారం ఇంటి పేర్ల సాంప్రదాయం లేదు.
కేవలం వంశాన్ని బట్టి పిలిచేవాళ్ళు, ఉమ్, అంటే విక్షోక వంశం అని. Hmm. ఇంటి పేర్లు లేవు అప్పట్లో. ఉమ్, అందుకే ఆయన్ను రాఘవ, దాశరథి ఉమ్, అంటే పేర్లు సంబోధించేవాళ్ళు అని చెప్పి అది చెప్పింది. ఉమ్, అంటే నాకు కూడా డౌట్ వచ్చింది, ఏంది ఇలా చెప్తున్నారు అని. ఉమ్, అంటే ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం Hmm. ఆడుతున్నటువంటి గేమ్లో భారత సంస్కృతి, సాంప్రదాయాలు వీటి మీద కూడా వాళ్ళు అస్త్రాలను విసురుతూ కానీ- చిత్రయాంశంగా చేస్తూ Hmm. వెళ్తూ ఉన్నారు. ఎక్కడి దాకా తెలుగు రాష్ట్రాల్లో Hmm. బాగా గందరగోళం పరిచిన అంశం ఏంటి? శ్రీరాముడు మాంసాహారి అని నేను చెప్పన్నారు. ఎవరు? కత్తి మహేష్ లాంటి వాళ్ళు దాన్ని తీసుకొచ్చారు అప్పట్లో. Hmm. ఇప్పుడు లేడులే, కత్తి మహేష్ లేడు, ఇప్పుడు భౌతికంగా లేడు కాబట్టి. ఉమ్, వీళ్ళు దాన్ని అందరూ అందుకున్నారు. అందుకని లాస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ మాంసం తినే పరిస్థితికి వచ్చారు. బీఫ్ ఫెస్టివల్. బీఫ్ ఫెస్టివల్ చేసి మేము మాంసాహారులం, మేము శూద్రులం, ఇది మా హక్కు అని అన్నారు. తినొద్దని ఎవరు అన్నారు? ఉమ్, ఎవరు అనలేదు కదా, ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు తింటున్నారు. ఉమ్, కానీ శ్రీరాముడు మాంసాహారి, శ్రీరాముడు నాన్ వెజ్ తింటాడు, శ్రీలోలుడు అని ఇంకొకళ్ళు ఇలా రకరకాలుగా గందరగోళంగా మాట్లాడారు. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది కదా. హిందువులందరూ శ్రీరాముల వారిని ఏకపత్ని వ్రతుడిగా అని చెప్తారు, ఆరాధిస్తూ ఉంటారు. పురాణాలు చెప్తారు, వేదాలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు దానికి కూడా తల్లిదండ్రి చిన్నజీర స్వామి చెప్పిన దాన్ని అటాచ్ చేస్తున్నారు కదా. శ్రీరాముడు క్షత్రియ వంశీయుడు కాబట్టి మాంసం తింటాడని ఆయనే చెప్తున్నాడు. ఉమ్, శ్రీలోలుడని ఇంకొకడు అంటాడు. ఇలా రకరకాలుగా ఈ అంశాలను తీసుకెళ్ళి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, కోట్లాది మంది హిందువులు పూజించేటువంటి దేవతల్ని, దేవుళ్ళని ఏదో ఒక రకంగా ఈ విధంగా విమర్శలు తీసుకెళ్తే కనుక అప్పుడు అన్యమత ప్రచారానికి పనికి వస్తుంది, అలాగే రాజకీయానికి పనికి వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు దీని గురించి మాట్లాడాలంటే యాక్చువల్గా మన పరిజ్ఞానం చిన్నది. Hmm. దానికి యాక్చువల్గా మనం చెప్పలేం. ఇప్పుడు జరిగినటువంటి అంశాలనే మనం ప్రస్తావిస్తున్నాం తప్పితే శ్రీరాముడు అని అంటే ఆయన చరిత్రను తెలుసుకోవాలంటే మనం ఎంత అసలు మనం తెలుసుకోగలం? అసలు శ్రీరాముడి యొక్క లక్షణాలు ఏంటి, శ్రీరాముడి యొక్క మనకు తెలిసింది ఆయన శౌర్యం గురించి ఏంటి? సముద్రంలో ఆవగింజంత. ఆవగించి కూడా తెలియదు. ఉమ్, ఆయన శౌర్యం ఏంటి, అసలు ఆయన ఏంటి, ఆయన అంశ ఏంటి, ఆయన మహావిష్ణువు అంశ అని తెలుసుకోవటమే అది ఎవడు నమ్మరు, చాలామంది నమ్మరు. కానీ ఆయన మహావిష్ణువు అంశ కదా. మహావిష్ణువు అవతారాల్లో, దశావతారాల్లో ఆయన ఒక అవతారం. అవును. సో ఆ అవతారానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏంటి, ఎందుకు అవతరించారు, ఏం చెప్పాలనుకున్నారు మానవ రూపంలో వచ్చి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదాలు, పురాణాలు వాటి మీద అవగాహన ఉండాలి. ఏమాత్రం అవగాహన లేకుండా శ్రీరాముడు ముస్లిం అంతే అయిపోయింది, వదిలేశారు సమాజంలోకి. అంతకుముందు సాయిబాబా ఆయన ముస్లిం అన్నారు. ఉమ్, ఆయన స్వామీజీ కదా ఉంది, కంచి పీఠాధిపతి అనుకుంటారు. సైతాన్ అన్నాడు సాయిబాబాని. సాయిబాబాకు సైతాను, హనుమాను తరిగి కొడుతుంటాడని చెప్పి అప్పుడు గ్రాఫిక్స్ ఒకటి వేసేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు అప్పట్లో. కంచి పీఠాధిపతి అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. ఉమ్, అంటే వీళ్ళు కూడా హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ కన్ఫ్యూజన్లో లేదంటే ఈ ట్రాప్లో పడిపోతున్నారు వాళ్ళు కూడా. ఉమ్, ఇప్పుడు అవధూత అంటే ఎవరు, గురువు అంటే ఎవరు, సిద్ధులు అంటే ఎవరు, ఇవన్నీ ఉన్నాయి కదా, డిస్క్రిప్షన్స్ ఉన్నాయి కదా. ఉమ్, ఇప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళినటువంటి వాళ్ళని మనం సిద్ధులు అని అంటారు, ఆ తర్వాత స్టేజ్కి అవధూత అంటారు. ఉమ్, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. సో దేవుడు అంటే ఇక అల్టిమేట్. ఇప్పుడు మనం జనరల్గా మనకి చెప్పేదానికి మనకు అర్థమవుతుంది ఏంది, అంత లోతుగా మనకి అవగాహన లేకపోయినప్పటికీ ఇదంతా ఒక పరమాత్మ. పరమాత్మ ఆత్మలతో అనుసంధానం అయి ఉంటాయి. ఈ పరమాత్మ బిడ్డలు మనం అందరం అని అంటారు. బైబిల్ చెప్పినా, ఖురాన్ చెప్పినా, లేకపోతే భగవద్గీత చెప్పినా ఇదే చెప్తుంది అల్టిమేట్గా. ఉమ్, కాకపోతే ఈ మధ్యలో దీన్ని అర్థం చేసుకోవటంలో కానీ, దీన్ని వర్ణించడంలో కానీ, లేదంటే దీన్ని వివరించడంలో కానీ తేడాలు వచ్చినటువంటి క్రమంలో ఇవన్నీ వస్తున్నాయి కదా. విశ్వం అనేది ఎవరు సృష్టించారు తెలుసా ఎవరికన్నా? ఈ విశ్వంలో మనకి తెలియని, ఇప్పటికీ కూడా మనం అద్భుతం, అసలు ఆకాశానికి వెళ్ళిపోయామంటున్నారు కదా, మనకి తెలియని ఎన్ని ఉన్నాయి. ఉమ్, సో కాబట్టి మనం ఇప్పుడు ఆయన ఇంటి పేరును ఒక్కదాన్ని బేస్ చేసుకొని ఆయన ముస్లిం అంటున్నాడు, శ్రీరాముడిని. ఇంటి పేరు తీసుకొని ఎలా అంటారు? అసలు ఇంటి పేరు తీసుకొని ఎలా అంటారు? ఉమ్, అసలు మనకి చాతుర్వర్ణం ఎప్పుడు వచ్చింది? చాతుర్వర్ణం వచ్చింది ఎప్పుడు కదా? ఇవన్నీ డిబేటబుల్ ఇష్యూస్. వాటి మీద పూర్తిగా అవగాహన లేకుండా మనం మాట్లాడటం కూడా సబబు కాదు. కాకపోతే ఇలాంటి కొన్ని కోట్లాది మంది
ఆరాధించేటువంటి పూజించేటువంటి ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకునేటువంటి శ్రీరామచంద్రుని మీద ఇలాంటి ఆరోపణలు చేయటం రాజకీయంగా సబబు కాదు, రాజకీయ నాయకులు ఎవరికి సబబు కాదు. కానీ చేశారు. దాని మీద బీజేపీ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, మళ్ళీ వాళ్ళు టీఎంసీ వాళ్ళు రియాక్ట్ అవుతారు. దీన్ని ఎన్నికల దాకా తీసుకెళ్తారు. లాస్ట్కి దాన్ని ఇటు తీసుకెళ్తారు. రేపు సీతాదేవిని అంటారు. అంటే రాజకీయ నాయకుల మధ్య కొట్లాటలోకి అసలు కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవంగా భావించేటువంటి దేవుళ్ళు లాగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందులో భారతదేశంలో ఇది జరుగుతుంది మళ్ళా. మరి అలాంటి వాళ్ళని కట్టడి ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ మఠాధిపతులు పీఠాధిపతులు ఎక్కడున్నారు? మేము హిందూ ప్రతినిధులు, హిందూ మతానికి మేమే మొత్తం భుజస్కంధాల మీద వేసుకుని మోస్తున్నాం అని చెప్పి ఆశ్రమాలు కట్టుకొని మఠాలు పెట్టుకొని పీఠాలు పెట్టుకొని మరి ఉన్నారు కదా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడితే దానికి శాస్త్రీయంగా ఆధారాలు ఏంటి ఇవన్నీ చెప్పగలిగితే ఇలాంటివి వచ్చినప్పుడు రెండోసారి ఇలాంటివి మళ్ళీ రావు, పునరావృతం కావు. వీళ్ళు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు కాబట్టే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకడు నాన్ వెజ్ అంటాడు, ఇంకొకడు శ్రీలోల్డ్ అంటాడు, ఇంకొకడు ఇప్పుడు ముస్లిం అంటాడు, రేపు ఇంకొకడు క్రిస్టియన్ అంటాడు. ఏముంది? ఎవరి ఇష్టం నాలుగు కదా, ఎవరి ఇష్టం అంటే మాట్లాడతారు. పాలిటిక్స్లోకి ఈ హిందువు కానీ లేదా ముస్లిం కానీ లేదా క్రిస్టియన్ కానీ ఏ ధర్మాన్నైనా తీసుకురావడం అనేది మంచిది కాదు. ఎక్కడో పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే అన్నదాన్ని మనం చర్చించుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని అంశాలు గుర్తు చేసుకుంటే కేసీఆర్ గారు యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఆయన హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పి 2024 ముందు ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకన్నారంటే బీజేపీ వాళ్ళ రాజకీయాన్ని కొంచెం దూకుడు తగ్గించడానికి హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని, అంటే హిందూ పోలరైజేషన్ జరుగుతుంది అనే ఉద్దేశంలో హిందూగాళ్ళు బొందుగాళ్ళు. అంటే కేసీఆర్ గారికి నిజంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోయినా, భారతీయ జనతా పార్టీ నచ్చకపోయినా భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేయాలి. కానీ ఆయన హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ హిందూ ధర్మం ప్రకారంగా ఆయన పూజలు చేస్తూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ కూడా హిందూగాళ్ళు బొందుగాళ్ళు అంటే అది ఇంకా ఏంటి? దాని అర్థం ఏంటి? ఆ విధంగా ఎందుకన్నారు? ఎలక్షన్ ముందు ముస్లిం ఓట్లు కావాలి, ఎంఐఎం ఓట్లు కావాలి, అందుకు ఆ మాట అన్నారు. అందుకే రాజకీయాల్లో ఏది అనర్హత కాదు రాజకీయాలకి, ఏదైనా అంటారనేది. లేదంటే కేసీఆర్ గారు హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పేసి అన్నారు కదా. ఆయన ఎందుకంటారు? కేవలం ముస్లిం ఓట్ల కోసం అన్నారు. ఆయన అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? చిన్న కేసు, పరకాణి కేసు అన్నారు. కల్తీ నెయ్యి చిన్న కేసు, ఏం కేసులు అన్నారు. మరి హిందూ ధర్మాన్ని కించపరిచినట్ట లేదా హిందూ ధర్మాన్ని ఆయన గౌరవించినట్ట? తిరుమల వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ని ఆయన తాడేపల్లిలో వేయించుకున్నారు, అవునా? సో సంక్రాంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్నే వేయించుకున్నారు. ఆయన ఎవరు? కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి అదొక రాయి, నల్లరాయి, దాన్ని ఏదో చేస్తానని చెప్పి అన్నారు. ఆ మాట అనడానికి కూడా నాకు మాట రావట్లా, కొడతానన్నారు, అవునా? మరి మన తెలుగు రాష్ట్రాలని వినిపిస్తున్నాయి కదా. తర్వాత 2019, 2024 మధ్యలో శ్రీరాముడి విగ్రహం తలనరికారా? హనుమాన్ సంబంధించినటువంటి చెయ్యి తీసేశారా హనుమాన్ విగ్రహాన్ని? తర్వాత అంతర్వేది రథాన్ని తగలబెట్టారా? మరి ఎక్కడున్నారు హిందువులు, హిందూ అధిపతులు లేదంటే హిందూ సంబంధించినటువంటి వాళ్ళు? మరి భారతదేశంలో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఎక్కడో పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యను మాట్లాడుకుంటున్నాం. మరి ఇవన్నీ హిందూ సమాజానికి అవమానకరమైన సంఘటనలు కాదా? కేవలం రాజకీయాలు చేయడానికి మాత్రమే ఈ హిందూ ధర్మాన్ని, హిందుత్వ అనే దాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళు చేసిన పనికి పురాణాలు, వేదాలు పవిత్రంగా చెప్పినటువంటి, ఆదర్శంగా చెప్పినటువంటి, స్ఫూర్తిగా ఇచ్చినటువంటి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, కోట్లాది మంది 33 కోట్ల మంది దేవతలు మనకున్నారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, పెళ్లి కాని వాళ్ళకి ఒక దేవుడు, పెళ్ళైన వాళ్ళకి ఒక దేవుడు, ఇట్లా చెప్పారు కదా. ఆయన కూడా అన్నారుగా. అంటే రాజకీయాల్లో ఇలాంటి కామెంట్లు అనేవి చాలా సీరియస్గా తీసుకోవాలి. హిందూ ధర్మాన్ని నమ్మేటువంటి వాళ్ళు, హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు, లేదంటే ఇంకా కొనసాగుతుంటాయి ఇలాంటివి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.